కులగణన ఎందుకు చేయాలి? భారతీయ సమాజంలో కులం అనేది ఒక వాస్తవికత. కులం, కుల వ్యవస్థ, కుల వృత్తులు, కుల సంస్కృతి ఇలా భారతీయ జీవన విధానంలో వేల సంవత్సరాలుగా పెనవేసుకుపోయింది. నిత్య జీవితంలో పెళ్లి, పండుగలు, వృత్తులు, వ్యాపారం, రాజకీయాలు ఇవన్నీ కులంతోనే ముడిపడున్నాయి. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు అమలు కావాలంటే సమగ్ర కుల గణన అవసరం. రాజ్యాంగపరమైన విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పొందాలన్నా కూడా ఈ కుల గణన అవసరం. నిజానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 15లో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను పేర్కొనడం జరిగింది. వెనుకబడిన తరగతులను గుర్తించాలంటే కులం ప్రధానం అని చెప్పి సుప్రీంకోర్టు కాయల్కర్ మండల్ కమిషన్లు చెప్పడం జరిగింది. బీసీ కులాల లెక్కలు లేకపోవడం వల్ల అనేక సార్లు బీసీలకు సంబంధించిన కేసులు ఓడిపోవడం జరిగింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 343A క్లాస్ 3 ప్రకారం రాష్ట్రాలు వెనకబడిన తరగతుల జాబితాలను తయారు చేయాల్సి ఉంది అని చెప్పి ఆ జాబితాను విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కేంద్రం కూడా తమ సొంత ఓబీసీ కులాల జాబితాను ఆర్టికల్ 342A ప్రకారంగా రాష్ట్ర వారీగా తయారు చేసుకోవచ్చు అన్నారు. అయితే ఈ కులాల వారీగా జనాభా లెక్కలు ఉన్నప్పుడే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడానికి వీలు ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 1948 జనాభా లెక్కల ప్రకారం చట్టంలో ఓబీసీ కులాల జాబితాను చేర్చి ఎస్సీ, ఎస్టీ కులాల వారిలాగానే ఓబీసీ జనాభా లెక్కలు కూడా సేకరించవచ్చు. కులగణన వలన దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలుగుతుందని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు విభజింపబడతారనో లేదా ఇది కొందరి వాదన మాత్రమే. అయితే నిజానికి భారతీయ సమాజం 3000 ఏళ్ల సంవత్సరాల క్రితమే ఇవ్వబడింది. అదేవిధంగా దేశంలో జనాభా లెక్కలు సేకరించినప్పుడు మొత్తం ప్రాంతం, భాష విషయాలు సేకరిస్తాం కాబట్టి మొత్తం భాష, ప్రాంత విషయాల సేకరణ వలన దేశ సమగ్రతకు, సమైక్యతకు భంగం కలగదా అంటే కేవలం ఓబీసీ కుల గణన వల్లనే ఈ గొడవలు జరుగుతాయా అనేది విడ్డూరం. అలాగే జనాభా లెక్కల్లో 1234 ఎస్సీ కులాలు, 698 ఎస్టీ కులాల లెక్కలు తీసుకున్నారు. మరి కేవలం ఓబీసీ కులాల లెక్కలు తీయడం వలన మాత్రమే దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది అనేది ఏ మేరకు వాస్తవం అనేది గుర్తించాలి.